మా అమ్మా నాన్న విడిపోవడమే మంచిది అంటూ శృతి హాసన్ మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్ చేసింది. సో సాధారణంగా సెలబ్రిటీస్ కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, వాళ్ళ అమ్మా నాన్న విడిపోవడం మంచిదని చెప్తారా అంటే 100% ఎవ్వరు కూడా చెప్పరు. ముఖ్యంగా మరి ఇక్కడ శృతి హాసన్ ఎందుకు చెప్పింది ఆ విధంగా అంటే, ఒకప్పుడు కమల్ హాసన్ గారికి అన్నటువంటి రేంజ్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఏ విధంగా ఉండేదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. స్టిల్ ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఖచ్చితంగా కమల్ హాసన్ లాగా ఒక పాత్రకి జీవం పోసే వ్యక్తి, అనర్గళంగా నటించే వ్యక్తి ఎవ్వరు కూడా లేరు అని చెప్పుకోవచ్చు. దశావతారం సినిమాలో 10 క్యారెక్టర్లు అనర్గళంగా చేసి ఆయన ఒక్కడే ప్రతి ఒక్క పాత్ర కూడా 100% ఏ విధంగా న్యాయం చేశాడో కూడా అందరం చూసాం. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా కూడా చేస్తాడా అని ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయన అప్పట్లో యంగ్గా ఉన్నప్పుడు, యంగ్ హీరోగా ఉన్నప్పుడు హీరోయిన్తో మాత్రం ఆ హీరోయిన్ తనకన్నా 2 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ కూడా ప్రేమ ఆయన కొనసాగించాడని ఈ విధంగా అప్పట్లో చాలా మటు కూడా రూమర్స్ వచ్చాయి. సో ఆ తర్వాత వాణి గణపతి అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఉన్న తర్వాత కూడా ఆ పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయి అంటే సారిక అనే అమ్మాయితోని రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సారిక అనే అమ్మాయితోని పెళ్లి కాకముందే కూడా పిల్లల్ని కన్నాడు కమల్ హాసన్ గారు. సో ఆ పిల్లలే అందులో ఒకరు శృతి హాసన్ గారు అండ్ సారిక గారికి, అదేవిధంగా కమల్ హాసన్ గారికి పుట్టిన ఇద్దరిలో ఒకరు శృతి హాసన్. సో మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాగానే ఉన్నారు. తీవ్రంగా ఇద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల సారిక గారు తీవ్రంగా మనస్పర్ధల కంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యారనమాట. సో ఆ తర్వాత ఇంకా స్ట్రెస్ని నేను భరించలేనని చెప్పేసి ఇటు కమల్ హాసన్ గారు అదేవిధంగా సారిక గారు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయారు. సో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడెందుకు ఇక్కడ శృతి హాసన్ వాళ్ళ గురించి చెప్పింది అనుకుంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ క్వశ్చన్ వచ్చిందనమాట. సో మీ అమ్మ నాన్నగారు విడిపోయారు కదా, మీరు ఏ విధంగా దీని గురించి మాట్లాడతారని చెప్పినప్పుడు, ఖచ్చితంగా దీన్ని నేను సమర్థిస్తాను, మా అమ్మ నాన్న విడిపోవడమే మంచిదయింది అనే విధంగా చాలా షాకింగ్ కామెంట్ చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళతో పాటు కలిసి ఉండాలని అనుకుంటారు, కానీ విడిపోతే బాగుంటుందని ఎవరు అనుకుంటారు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నప్పటికీ తను ఏం చెప్పింది, కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసన్ ఏం చెప్పిందంటే, వాళ్ళు విడిపోవడమే మంచిది. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటూ బాధపడుతూ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఎడమొహం పెడమొహం పెడుతూ ఈ విధంగా ఉండడం కన్నా ఎవరికి వాళ్ళు విడిపోయి సపరేట్గా ఉంటూ హ్యాపీగా ఉండడం బెటర్ కదా, లైఫ్ అనేది ఏంటి హ్యాపీగా లీడ్ చేయాలి అనే విధంగా శృతి హాసన్ చెప్పింది. అంటే మీరంటే ఒక సెలబ్రిటీస్, మీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, అది ఓకే, బట్ సాధారణ ప్రజలు ఎవరు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వరమ్మా తల్లి అనే విధంగా ఈ న్యూస్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రజలు కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మొత్తానికి శృతి హాసన్ మాట్లాడిన ఈ మాటలకి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.